ఆత్మీయ దేవుని కుటుంబాలకు మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఆరాధనలో భాగంగా ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడి దేవుని మహిమపరుచుకున్నాం. అలాగే ప్రత్యుత్తర భాగంలో దేవుడు సహాయం అనుగ్రహించాడు. ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని ఆలోచిస్తూ ఆత్మీయంగా మనం బలపడుతూ మనకున్నటువంటి బాధ్యతను మనం గుర్తిరిగి ఎలా ముందుకు కొనసాగాలో అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. ఎందుకు అంటే సమాజంలో ఉంటున్నటువంటి భక్తులు లాంటి భక్తి మనకు ఉండకూడదు. చాలామంది మందిరాన్ని ఏర్పాటు చేసుకొని మందిరానికి వెళ్ళి ఆరాధించుకొని తిరిగి వచ్చేసి మన పనుల్లో మనం మునిగిపోతూ మళ్ళీ ఆదివారం గుర్తొచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి రావటం, ఇది ప్రాక్టీస్గా అలవాటుగా మారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల మనం మరి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందొచ్చేమో, అంటే వ్యక్తిగతంగా మనకు ఒక ఆనందం రావచ్చు. అంటే నేను భక్తిలో ఉన్నాను, క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తున్నాను, ఆరాధిస్తున్నాను, నాకు కలిగినటువంటి కానుకను దేవునికి సమర్పిస్తున్నాను, నా ఒక సంఘ సభ్యులతో క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటున్నాను, అందరితో కలివిడిగా ప్రేమగా నేను ఉంటున్నాను అనుకొని మనం సంతోషపడవచ్చు. తప్పేం లేదు, సంతోషపడవచ్చు. అయితే మనకు కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయని మనం మర్చిపోకూడదు. సంఘంలో మనం చేరేము అంటే సంఘ బాధ్యతలు దేవుడు మనకిచ్చాడు అని మనం మర్చిపోకూడదు. ఒక కంపెనీలో మనం ఉద్యోగంలో చేరిన తర్వాత కంపెనీ యజమాని కొన్ని బాధ్యతలు ఇస్తారు. ఆ బాధ్యతలు మనం నిర్వర్తించకపోతే మనకు జీతం అనేది రాదు. పని చేయాలి, పని చేసినప్పుడే మనకు జీతం అనేది దొరుకుతుంది. కాబట్టి మనం జీతం తీసుకోవటానికి సిద్ధపడినటువంటి వారిగా ఉండాలి. మొదటిగా జీతం మనకు కావాలి అనుకున్నప్పుడు మనం బాధ్యతలను కూడా నిర్వర్తించే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే మనకు మాత్రమే కాదండి బాధ్యత. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, శిష్యులను ఏర్పాటు చేసుకున్న తర్వాత, అనేక మంది శిష్యులు ఆయనతో పాటు వెళుతున్నటువంటి క్రమంలో కూడా ఆయన చెప్పినటువంటి మాట గ్రేట్ కమిషన్లో మనందరికీ మరొకసారి గుర్తు చేస్తాను. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులందరినీ కూడా మీరు శిష్యులుగా చేయండి. ఈ రెండు పనులు అప్పగించాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఒకటి సువార్త ప్రకటించటము, రెండవది శిష్యుల్ని తయారు చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యం సంఘానికి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలన్నిటికీ ఈ యొక్క గ్రేట్ కమిషన్ వర్తిస్తుంది. అది యేసు ప్రభు గారు చెప్పింది. మీరు సువార్త ప్రకటించడం ఒకటి, రెండవది శిష్యులుగా తయారు చేయాలి. శిష్యులుగా తయారవ్వలేదు అనుకోండి, దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? నువ్వు శిష్యుడుగా తయారైతేనే మళ్ళీ నువ్వేం చేయగలవు? సువార్తను ప్రకటించగలవు. ఏమంటే ఒక స్కూల్లో మన పిల్లవాడిని జాయిన్ చేసిన తర్వాత
పిల్లవాడు ఆ మొదటి స్టాండర్డ్లోనే ఉండిపోవాలని కోరుకుంటామా? సంవత్సరం అయిన తర్వాత ఆ క్లాస్ నుండి మరొక క్లాస్లోకి వెళ్ళాలనుకుంటాము. 1వ తరగతి నుండి 2వ తరగతి, 2 నుండి 3, 3 నుండి 4. మన పిల్లలు ఎదగాలి, ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి అనుకున్నప్పుడు క్రైస్తవంలో మనం క్రీస్తును వెంబడించిన ప్రారంభ దశలోనే ఉండిపోయేవారిగా, అంటే సంఘానికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటే దానివలన దేవునికి ఉపయోగం లేదు, మనకు కూడా ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి సంఘ బాధ్యతల్లో ఏదో ఒక దాంట్లో మనం పాల్గొనాలి. అది చిన్న పన పెద్ద పన అనేది కాదు. అందుకనట యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధం చేసేవానికి ఎంత జీతం ఉంటుందో ఆ సామాన్ల దగ్గర కాపలు ఉన్నవానికి కూడా అంత జీతం ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే ఆ కాపల ఉండడం కూడా ఒక పని. యుద్ధ సామాగ్రి దగ్గర ఆయన లేడనుకోండి, యుద్ధ సామాగ్రి ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారు అనుకోండి, యుద్ధం చేయడానికి సామాగ్రి ఎక్కడి నుండి వస్తారు? అది కూడా ఒక పనే. అంటే యుద్ధం చేయటం ఒక పని, సామాన్ల దగ్గర కాపలా ఉండడం కూడా ఒక పని. ఆ ఏ పని లేకుండా మనం ఉండకూడదు. అంటే దేవుడు మనకు ఒక బాధ్యతల్ని అప్పగించాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడు మనకు ఆయుస్సునిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడుతూ, ఎన్నో వైరస్ నుండి మనల్ని తప్పించుకున్నామా లేదా? మనం అందరం కరోనా వైరస్ నుండి, అది మనందరికీ తెలిసింది కాబట్టి ఆ పేరు చెప్తున్నాం. కరోనా వైరస్ నుండి తప్పించబడ్డామా లేదంటే? తప్పించబడకుండా వెళ్ళిపోయినటువంటి వారు మన కళ్ళ ముందు, మన ఇంటి పక్కన ఏమంటుంది చాలామంది ఉన్నారు కదా. మన బంధువులు ఉండొచ్చు, మన స్నేహితులు ఉండొచ్చు, ఎంతోమంది వెళ్ళిపోయారు. కానీ మనం తప్పించబడ్డాము అంటే నీతో దేవునికి ఏదో పని ఉంది. ఈరోజు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ రోజులు గడుస్తున్న తర్వాత మనకు అర్థమవుతుంది. మనకు దేవుడు ఒక బాధ్యతనిచ్చాడు. మనకు మాత్రమే కాదు, మన మొదటి శతాబ్దంలో ఉంటున్నటువంటి శిష్యులకు కూడా ఒక బాధ్యతనిచ్చాడు. ఒకసారి వచనం మనం చదువుతాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు దెసలోనికి రాసినటువంటి మొదటి పత్రికలో, దెసలోనియులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు దెసలోనిలో ఉంటున్నటువంటి సంఘానికి ఉత్తరం రాస్తూ ఆ దెసలోనిలో ఉంటున్నటువంటి సంఘానికి చెబుతున్నటువంటి మాటల్ని మనం ఆలోచన చేయగలిగితే, అలాగే వారికి అప్పగించినటువంటి బాధ్యతను కూడా గుర్తు చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలను ఒకసారి మనం గమనించగలిగినట్లయితే, మొదటి అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడినటువంటి సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ, క్షమించండి 2వ అధ్యాయం 4వ వచనం, సువార్తను మాకప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. ఏంటంటే సువార్త ప్రకటించటానికి యోగ్యులుగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అందుకే మనం క్రీస్తులోనికి వచ్చాం. మనం అందరము దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చాం? మనకెవరో సువార్త ప్రకటించారు. ఆ సువార్త మాటలు విన్న తర్వాత మనం నిజరక్షకుడిని తెలుసుకున్నాం. నిజరక్షకుడిని తెలుసుకున్న తర్వాత మనము కూడా సువార్త ప్రకటించడానికి యోగ్యులుగా ఎంచబడ్డామట. అంటే సంఘంలో ఉంటున్నటువంటి ప్రతి వారు కూడా యోగ్యులే. ఎవరి చేత ఏర్పాటు చేయబడ్డారట? దేవుని చేత. మనం అందరము కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు. ఏమండి, దేవుని యొక్క ఆలోచన లేకుండా మనం ఎవరము కూడా ఇక్కడికి రాలేదండి. దేవుని ఆలోచనల్లో నువ్వు నేను మనం అందరం ఉన్నాం కాబట్టి ఈరోజు సంఘానికి వచ్చి మనం కూర్చున్నాం.
అంటే మనం యోగ్యులమని ఎవరు ఎంచారు? దేవుడు ఎంచాడండి. మనం అందరము కూడా యోగ్యులమని ఎవరు ఎంచారు అంటే దేవుడు ఎంచాడు. కాబట్టే మనకు ఆయుస్సునిచ్చాడు. ఎవరో నాయకులు మనల్ని యోగ్యులుగా ఎంచలేరు ఈ పని కొరకు. లేక లోకంలో ఉంటున్నటువంటి వారు, పెద్దవారు ఎవరైనా పిలువబడుతున్నటువంటి వారు ఉంటే వారెవరు మనకు యోగ్యులుగా ఎంచలేరు. మన యోగ్యులుగా ఎంచింది ఎవరు అంటే దేవుడే మనల్ని యోగ్యులుగా ఎంచాడండి. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం. అయితే దేనికి యోగ్యులుగా ఎంచబడ్డామట మనం అందరము కూడా? సువార్త పని కొరకు. ఏ పని కొరకటంటే సువార్త పని కొరకు. అంటే సువార్త మనం అందరము చేస్తున్నాం కదండి. మన కుటుంబ సభ్యులకు కానివ్వండి, మన ఫ్రెండ్స్కి కానివ్వండి, ఏమండి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కానివ్వండి, మన కొలీగ్స్కి కానివ్వండి, ఎవరికైనా సరే మనం సువార్త చేస్తున్నాం. అయితే ఈ సువార్త చేసే పనిలో ఇప్పుడు మనం కొంచెం అభివృద్ధి చెందాలి. ఎందుకు అభివృద్ధి చెందాలి అంటే మొదటి శతాబ్దంలో ఉంటున్నటువంటి పరిస్థితులు వేరు, మొదటి శతాబ్దంలో ఉంటున్నటువంటి సభ్యుల మనస్తత్వాలు వేరు, మొదటి శతాబ్దంలో ఉంటున్నటువంటి ఆ ఒక కాలానుగుణంగా అప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ వేరు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అప్పుడు సువార్త ఒక విధమైనటువంటి పరిస్థితుల్లో వారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఈ యొక్క 2025వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మనము ప్రకటించవలసినటువంటి సువార్తకు అనేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ భిన్నమైనటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా మన ప్లాన్స్ అనేవి మార్చుకోవాలి. సువార్త మారదు, కాకపోతే ఎలా ప్రకటించాలి అనేది మనం ఆలోచించాలి. అంటే ఏ విధంగా మనం ప్రకటించాలి? ఎందుకంటే సమాజంలో మనం చూస్తున్నప్పుడు అందరూ వ్యవసాయం చేసుకునేవారు లేరు, అందరూ వ్యాపారం చేసేవారు లేరు, ఏమంటే అందరూ ఉద్యోగాలు చేసేవారు లేరు. అంటే వివిధమైనటువంటి వృత్తులు కలిగినటువంటి వారుగా ఉన్నారు. అలాగే వివిధమైనటువంటి విశ్వాసాలు కలిగినటువంటి వారు కూడా ఉన్నారు కదా. అంటే కొద్దిమంది వ్యక్తుల్ని ఫాలోవర్స్గా ఉంటారు, లేకపోతే కొద్దిమంది వ్యక్తుల మీద వారు నమ్మకం పెట్టుకుంటుంటారు. వారి యొక్క నమ్మకాల మీద ఆధారపడి వారు వెళుతున్నటువంటి పరిస్థితుల్లో వారితో మనం మాట్లాడాలి అంటే మనకు కూడా ఆ దానికి తగ్గట్టున్నటువంటి జ్ఞానము, లేకపోతే దాన్ని కూర్చున్నటువంటి అవగాహన కొంచెం మనకు ఉండాలి. ఎందుకంటే సమాజంలో మనం చూస్తున్నప్పుడు నేను ఏదైతే నమ్మానో, నేను నమ్ముకున్న దాని ప్రకారంగా అది నేను రైట్ అనుకుంటుంటాను. మన బిలీఫ్ ఎలా ఉంటుందంటే నేను ఏదైతే విశ్వసిస్తానో అది రైట్ అనుకుంటుంటాను. ఎవరైనా దాని గురించి నాతో మాట్లాడినప్పుడు కొంచెం ఆలోచించడం మొదలు పెడతాను. అంతే కదండి. కొన్ని వాటిని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక మతపరమైనటువంటి వాటి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, కొన్ని సిద్ధాంతాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వారు నమ్మిన దాన్ని బట్టి వారి ముందు కొనసాగుతుంటారు. ఒకప్పుడు నా విశ్వాసం అనేది క్రీస్తులోనికి రాకముందు వేరేగా ఉంది. అప్పుడు నేను అదే రైట్ అనుకునేవాడిని, మిగతాదంతా తప్పు అనుకునేవాడిని. ఎదుటి వాడిని చూసిన తర్వాత ఏమనుకుంటామంటే ఆయన తప్పు మార్గంలో ఉన్నాడు అని అనుకునేవాడిని నేను. కానీ తర్వాత మనకు ఒక మనకు ఒక ఆలోచన మనలో రావాలి. అది ఎలాంటి ఆలోచన అంటే ప్రతి వ్యక్తిలో ఉంటుంది. ప్రతి ఒక్కరము కూడా మనం దాన్ని ఫాలో అవుతూ ఉంటాం. తెలుసుకోవాలి అనే తపన ఉన్నప్పుడు ఆలోచిస్తుంటాం ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు కదండి. ఒక విశ్వాసం గురించి నేను హైందవుడిగా ఉంటున్నప్పుడు క్రైస్తవం గురించి నాకు చెప్పారు అనుకోండి. అప్పటికి నేను విన్న తర్వాత ఏంటి దాంట్లో ఉన్నది అని నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను అనుకోండి. అప్పుడు కంపారిజన్ అంటే రెండింటినీ నేను తెలుసుకొని దాని గురించి ఏది సత్యము అనేది నేను ఆలోచించడానికి అవకాశం ఉంది. అలాగే బుద్ధిజం గురించి ఉంది అనుకోండి.
దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే మనకు కొంచెం అవగాహన ఉంటుంది. అలా ప్రతి విషయంలో శాస్త్రం గురించి కానివ్వండి, లేక మరొక విధమైనటువంటి విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కానివ్వండి. బ్రహ్మకుమారి గారి గురించి కొంతమంది విశ్వాసాలు ఉంటారు, కొంతమంది జ్యోతిని గురించినటువంటి విశ్వాసం ఉంటారు. ఏంటి దాని గురించి కూడా నాకు కొంచెం అవగాహన కావాలి. అంటే ఇలా ప్రతి దాంట్లో ఎవరైతే ఏ దాని మీద ముందుకు వెళ్తున్నారో దాని మీద కొంచెం అవగాహన ఉంటే, మనకు అవగాహన ఉండడం కాదు, దాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తే ఏది సత్యము అనేది మనం బయటకు తీయడానికి అవకాశం ఉంటుంది. అంటే దేన్ని మనం ఆధారం చేసుకోవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మనం చేయవలసింది ఏంటంటే, సువార్తను మనం ప్రకటిస్తున్నప్పుడు దేవుడు మనని యోగ్యులుగా ఎందుకు ఎంచుకున్నారు అంటే, ఏమంటే నీవు ప్రతి దాంట్ని కూడా ఆలోచిస్తావు అనే ఒక మంచి తలంపు కలిగినటువంటి వాడవు అనే ఉద్దేశంతో నీకు యోగ్యతను దేవుడు అనుగ్రహించాడు. అందుకని ఏమని చెప్తున్నారంటే, సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడినటువంటి వారముగా ఉన్నారు. ఎవరెవరట అంటే, మొదటి శతాబ్దంలో మనం చూస్తున్నప్పుడు ఈ పత్రిక గురించి మనం ఆలోచిస్తే, పౌలు గారు కానివ్వండి, సిల్వా గారు కానివ్వండి, తిమోతి గారు కానివ్వండి, వీరందరూ కూడా సువార్త ప్రకటించడానికి యోగ్యులని దేవుడు ఎంచుకున్నాడు. ఏమంటే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారిగా మీరు ఉన్నారు. అయితే ఆ సువార్త ప్రకటించడానికి యోగ్యులుగా ఎంచబడినటువంటి మనమందరము కూడా మనమందరము కూడా ఎలా సువార్తను ప్రకటించాలి, లేక ఆ సువార్త గురించి ఎటు వైపుకు మనం వెళ్ళాలి అనేది మనం ఒకసారి ఆలోచిస్తున్నప్పుడు, ఆ దేవుని పనిలో మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. దేవుని పనిలో ఎలా చేయాలో కూడా బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఉదాహరణకు పాత నిబంధన గ్రంథంలో నుంచి వెళ్తున్నప్పుడు ఆ ఒక మందిర పరిచర్య, లేకపోతే ఆ ఒక బలిని గూర్చినటువంటి పరిచర్యలో వారు ఎలా చెయ్యాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడో ఒకసారి బైబిల్ తెరిచి మనం ఆలోచన చేద్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం, పాత నిబంధనలో దినవృత్తాంతాల 2వ గ్రంథము 35వ అధ్యాయము. దినవృత్తాంతాల 2వ గ్రంథము 35వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 35వ అధ్యాయము 16వ వచనం. ఈ ప్రకారము రాజైన యోషియా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగ ఆచరించి యెహోవా బలిపీఠం మీద దహన బలులను అర్పించుట చేత ఆ దినమున ఏమీ లోపము లేకుండా యెహోవా సేవ చేయాలట. ఏమండి అంటే మన సేవలో ఏముండకూడదు, లోపం ఉండకూడదు కదండి. ఇప్పుడు ఆ ఒక్క సేవ జరిగిస్తున్నటువంటి పరిస్థితుల్లో సేవలో ఉండకూడదు ఏంటంట, లోపము ఉండకూడదు అంటున్నాడు. సేవలో ఏమి ఉండకూడదంట, ఒకటి లోపం ఉండకూడదు. అంటే ఇప్పుడు సువార్త పరిచర్యలో కూడా మనం లోపము లేకుండా సువార్తను ప్రకటించడానికి మనం ముందుకు వెళ్ళాలి. అంటే మనకు ఒక బాధ్యతని దేవుడు అప్పగించాడు, మన యోగ్యులమని దేవుడు ఎంచుకున్నాడు. ఆ యోగ్యులుగా ఎంచబడినటువంటి మనము సువార్త ప్రకటించడానికి యోగ్యులుగా ఎంచబడినటువంటి మనము లోపము లేకుండా ఆ ఒక్క సేవలో మనం ముందుకు కొనసాగాలి. మరొక మాటను మనం చదువుతాం. అదే దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయం, అదే దినవృత్తాంతాల 2వ గ్రంథము 13వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. క్షమించండి, 29వ అధ్యాయం చూద్దాం. తర్వాత 29వ అధ్యాయం 35వ వచనం. సమాధాన బలి దినవృత్తాంతాల 2వ గ్రంథము 29వ అధ్యాయము 35వ వచనం.
సమాధాన బలి పశువు కొవ్వును, దహన బలి పశువులను, దహన బలులకు ఏర్పరచబడిన పానార్పణములను సమృద్ధిగా ఉండేది. ఇలాగున యెహోవా మందిర సేవ క్రమముగా చేయాలి. ఏమండి? యెహోవా మందిర సేవను ఎలా చేయాలట? క్రమముగా చేయాలి. క్రమముగా చేయాలి అంటే ఏమంటే అనాలోచనగా మనం చేయటానికి వీలు లేదు, అశ్రద్ధగా మనం చేయటానికి వీలు లేదు. యథార్థ హృదయంతో ఆ సేవని మనం చేయాలి. మొదటిది ఏమని నేర్చుకున్నాం? లోపం లేకుండా సేవ చేయాలి. రెండవది ఏంటంటే, మొదటిది లోపం లేకుండా సేవ చేయాలి. రెండవది క్రమముగా మనం సేవ చేయాలి. అంటే ఆ క్రమముగా మనం సేవ చేయాలి అంటే అశ్రద్ధ అనేది మనలో ఉండకూడదు. అశ్రద్ధ మనలో ఉండకూడదు కదండి. ఎందుకంటే ఒక సేవలో మనకు ఒక బాధ్యత దేవుడు అప్పగించాడు అంటే ఆ అప్పగించినటువంటి బాధ్యతలో మనం అశ్రద్ధగా అస్సలు ఉండటానికి వీలు లేదు. సేవ చేస్తున్నప్పుడు యథార్థ హృదయంతో మనం సేవ చేయాలి. ఇప్పుడు మనం చేయవలసినటువంటి సేవ ఏంటి అంటే సువార్త ప్రకటించడం, అంతే కదండి. సువార్త ప్రకటించడం. ఈ సువార్త ప్రకటించడానికి మనం క్రమముగా చేయాలి, లోపం లేకుండా చేయాలి. ఏమంటే యథార్థ హృదయంతో మనం సేవ చేయాలి. అలా చేస్తేనే ఏమంటే దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతలో మనం ఆ యథార్థవంతులుగా మనం చేసేమని అనిపించుకోవాలి అంటే దేవుడు అప్పగించినటువంటి బాధ్యతలో మనం యోగ్యులమని ఎంచబడతాం. మనం యోగ్యులమని ఎంచబడాలి అంటే లోపం లేకుండా చేయాలి, శ్రద్ధగా చేయాలి, క్రమముగా చేయాలి. మనం యథార్థ హృదయంతో ఆయన సువార్తను ప్రకటించాలి. ఎందుకంటే నా మట్టుకు నేను తెలుసుకున్నాను, దేవుని సన్నిధికి వస్తున్నాను, ఆరాధిస్తున్నాను, వెళ్ళిపోతాను అనే విధంగా మనం ఉండకూడదు. అలాగనుకుంటే అందరు మందిరానికి పరిమితం అయిపోయేవారు. మరి సువార్త ప్రకటించాలి అంటే మన కుటుంబ సభ్యులు ఉంటారు, మనం మారాము. మన కుటుంబ సభ్యులు మారకపోతే, మనం మారాము, మన బంధువులు మారకపోతే, మన స్నేహితులు మారకపోతే, మనం మారాము, మన కొలీగ్స్ మారకపోతే దానికి లెక్క చెప్పాలి మనమే కదండి. కాబట్టి మనం ఏం చేయాలంటే మనకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదండి. అది మన బ్యూటీ విషయంలో కానివ్వండి, లేక మన ఇంటి పక్కన ఉన్నటువంటి వారు కానివ్వండి, మన బంధువులు కానివ్వండి, ఈ విధంగా మనకు తెలిసినటువంటి వారు చాలామంది ఉంటారు. ఆ తెలిసినటువంటి వారిలో వివిధమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వారు కూడా ఉంటారు, వివిధమైనటువంటి విశ్వాసాల్లో ఉంటున్నటువంటి వారు కూడా ఉంటారు. మరి అలాంటి వారికి మనం సువార్త ప్రకటించాలి అంటే మనం మరి మొన్నటి దినాన రావులకృష్ణ గారు, అరుణ్ తమ్ముడు గారు ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడడం అనేది జరిగింది. వారికి వచ్చినటువంటి ఆలోచన. ఎందుకంటే నాకు కొద్దిమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్లో మరి బ్రహ్మకుమారికి అంటే ఆ బ్రహ్మకుమారికి ఆరాధించే వాళ్ళు దాన్ని తెలుసుకుంటున్నటువంటి వారు ఉన్నారు. వారికి సువార్త ప్రకటించాలి అంటే ఎలా అని ఒక ఆలోచన వాళ్ళలో వచ్చింది. లేక ఇప్పుడు కొంతమంది అంబేద్కరిస్టులు ఉంటారు. అంబేద్కర్ గారిని మనం గౌరవించాలి, తప్పుగా మనం మాట్లాడటం లేదు. అంటే అదేంటంటే మనకు ఈరోజు మనం ఈ పరిస్థితిలో ఉన్నాము అంటే, లేక ప్రపంచవ్యాప్తంగా ఆయన్ని అందరూ కనపరుస్తున్నారు అంటే రాజ్యాంగం విషయంలో ఆయన చేసినటువంటి కృషి, ఆయనకు ఉన్నటువంటి పట్టుదల. అంటే ఆయన చదువుకుంటున్నటువంటి రోజుల్లో ఏ వివక్షతను ఎదుర్కొన్నారో దాని మీద పటిష్టంగా నిలబడి నేను ఏదో ఒకటి సాధించాలి అంటే నాలాంటి వారు చాలామంది ఉన్నారు, ఇలా అవమానపరచబడకూడదు అనే ఆలోచనతో ప్రారంభించారు. ఈరోజు అది ప్రపంచవ్యాప్తమైంది. ప్రపంచమంతా కూడా ఆయన్ని గణపరుస్తున్నారు. అంటే అలా గణపరుస్తున్నటువంటి పరిస్థితుల్లో అలాంటి గొప్ప మహానుభావుణ్ణి వెంబడిస్తున్నటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. ఆ మహానుభావుడు కూడా పుట్టడానికి
ఒక దేవుడు అంటూ ఉన్నారు అనేది జనరల్గా తెలిసినటువంటి వ్యక్తి. అంటే ప్రకృతిలో మనం చూస్తున్నప్పుడు, విశ్వంలో మనం చూస్తున్నప్పుడు ఏమంటే ఆ మహానుభావుడు కూడా ప్రజల్ని మరి గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలో వారిని వెలిగించడానికి వారు తీసుకున్నటువంటి ఆ స్టాండ్, వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళారు. కానీ ఆయన కూడా ఒక మానవుడు. ఆ మానవుడైనటువంటి ఆయన్ని సృజించినటువంటి ఒక ఆయన ఉంటారు. ఆయన ఎవరు అని వాళ్ళు కూడా తెలుసుకునే విధంగా మరి అలాంటి వారు కూడా ఉంటుంటారు. అలాగా మిగతా విశ్వాసాల్లో ఉంటున్నటువంటి వారు, బుద్ధిజంగా ఉంటున్నటువంటి వారు, లేదా జైనిజంలో ఉంటున్నటువంటి వారు, ఇలా అనేకమైనటువంటి విశ్వాసాల్లో ఉంటున్నటువంటి వారు ఉన్నారు. అలాంటి విశ్వాసంలో ఉంటున్నటువంటి వారిని మరి మనం ఎలా వాళ్ళతో అప్రోచ్ అవ్వాలి, వాళ్ళతో ఎలా మనం మాట్లాడాలి అంటే మనం ఏం చేయాలి అంటే మనం ఒక టీమ్గా ఏర్పడాలి అని ఒక ఆలోచన తీసుకుని వచ్చారు. ఏమండి తర్వాత ప్రసంగం అయిన తర్వాత రాజేశ్వర్ గారు చెప్పండి దాని గురించి మాట్లాడండి. అయితే ఒక టీమ్గా మనం ఏర్పడిన తర్వాత నాకున్నటువంటి కొలీగ్స్ నాకు బాగా నాతో ఫ్రెండ్షిప్ బాగా ఉంటారు. నేనంటే అన్ని విధాలుగా నాతో పాటు అన్ని కార్యక్రమాలు పాల్గొంటారు, అన్ని విధాలుగా ఉంటుంటారు. కానీ ఈ విశ్వాస విషయానికి వచ్చేటప్పటికీ వారు మనతో ఏకీభవించరు. వాళ్ళతో మాట్లాడాలి అంటే వారికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటో అది మనం కూడా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే ఆ తర్వాత మనము మన విశ్వాసం గురించి, అసలు బైబిల్ ఒక గొప్పతనం గురించి ఏంటి అనేది వారికి చెప్పడానికి అవకాశం ఉంటుంది అనే ఆలోచనతో వారు ఏం చేశారంటే మన సంఘంలోనే కొద్దిమంది టీమ్గా ఏర్పడతాం. అంటే ఒక్కరికి అంత తెలియదు కదండి, అందరికీ తెలియదు. ఇప్పుడు ఏంటంటే మిగతా ఏవైనా ఇప్పుడు రాజ్యాంగం గురించి ఒకరు తెలుసుకున్నారనుకోండి, బైబిల్ గురించి ఇంకోటి తెలుసుకున్నారనుకోండి, లేకపోతే సైన్స్ గురించి ఇంకోటి తెలుసుకున్నారనుకోండి, ఇలా రకరకాలుగా ఏమైతే ఉంటాయో అలా టీమ్గా ఏర్పడిన తర్వాత అందరన్నీ కలిసి మాట్లాడిన తర్వాత మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మనకు కొంత సబ్జెక్ట్ ఉండాలి, కొంత నాలెడ్జ్ ఉండాలి. దానికి సంబంధించింది మనం ఎలా దాన్ని తెచ్చుకోవాలి, లేకపోతే దాన్ని మనం ఎలా మూమెంట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా టీమ్గా మనం అందరం కూడా కూర్చొని మాట్లాడుకొని విధంగా ముందుకు వెళ్తే, అంటే సంఘాన్ని అభివృద్ధి పరచడానికి ఇది వేరే ఉద్దేశం కాదు. ఏమంటే సంఘంలో ఎవరైనా రాలేకపోతున్నారు, ఎందుకు రాలేకపోతున్నారు, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటి, ఎందుకు మీరు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు, ఏ ప్రాబ్లం ఏంటి అనేది వారి ప్రాబ్లం మనం తెలుసుకుంటే వారి కొరకు ప్రార్థన చేయటమా, లేకపోతే వారిని అవగాహన కలిగించటమా. ఏమంటే కొద్దిమంది ఏంటంటే మా పేరెంట్స్ అందరూ కూడా ఒక దాంట్లో ఉండిపోయారు, నేను ఇందులో వచ్చిన తర్వాత నా పరిస్థితి ఏంటి అంటే ఇలాంటి క్వశ్చన్సే మరి బయట అంటే మన సంఘాల్లోనే అడుగుతుంటారు. ఏమంటే నేను ఇక్కడికి వచ్చాను, కానీ నా ఇంటి కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు నా బంధువులు రావాలి, నా స్నేహితులు రావాలి, మరి ఇవన్నీ నేను కొన్ని వాటిని దూరం అవుతున్నప్పుడు వాళ్ళు రాకపోతే ఏంటి నా పరిస్థితి, ఇలా కొంచెం కొన్ని డౌట్స్ ఉంటాయి కదా. వాళ్ళు రాకపోతే మా పరిస్థితులు ఏంటి, ఎలా అనేసి అడుగుతున్నారు. ఒక సందర్భం చెప్తాను. మన గాజువాక సంఘంలో ఒక విశ్వాస కుటుంబం ఉంది. ఆ కుటుంబం పక్క ఊరిలో ఉంటుంటారు. ఆ పక్క ఊరిలో వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఇక్కడ గాజువాకలో ఉంటారు. అయితే వారి అమ్మమ్మ గారు చనిపోయారు. అక్కడ చనిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా మరి ఈ విశ్వాసంలో లేనప్పుడు ఆవిడ ఒక్కటి అక్కడ చనిపోయిన తర్వాత మరి కార్యక్రమాలన్నీ చేయడానికి ఎవరు అక్కడ దగ్గర ఉంటే వాళ్ళే చేయాలి కదా. అయితే వారు ఎవరూ రాలేదు. కాకపోయేసరికి వీళ్ళు ఫ్యామిలీ ఇక్కడ నుండి వెళ్ళారు. సంఘం అంతా కూడా ఇక్కడ నుండి వెళ్తామనేది జరిగింది. అందులో నేను కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సమాధి కార్యక్రమాలు చేయడానికి, గోతి తీయడానికి బుల్డోజర్ తీసుకుని వచ్చి తవ్వించి గోతి తీసిన తర్వాత ఆ వెహికల్ వెళ్ళిపోయిన తర్వాత దాన్ని కూర్చాలి. కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత కూర్చాలి. మరి ఎవరు చేయాలి? ఆ ఊర్లో ఎవరు రాలేదు. సంఘ విశ్వాసులు ఒకరో ఇద్దరు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఆడవాళ్ళే ఉన్నారు, లేడీసే ఉన్నారు. ఒక ఇద్దరు కుర్రోళ్ళు ఉన్నారు, నేనున్నాను, పాస్టర్ గారు, ఇంకో పాస్టర్ గారు ఉన్నారు. పాపం లేడీస్ పార పట్టుకొని మట్టి వేయాలంటే కష్టం. అప్పుడు
నేను కొద్దిగా ఒక ఇద్దరు ముగ్గురు కుర్రోళ్ళు ఆడవాళ్ళు ఇవన్నీ చేశారు. అంటే సంఘం ఉంటే మిగతా ఏమైనా జరగవేమో అనుకుంటున్నటువంటి పరిస్థితులు ఉంటుంటాయి కదా. నేను ఎవరు చేయడానికి రారు, లేకపోతే కార్యక్రమాలు రావు. అప్పుడు ఆ పని చేసినప్పుడు అంటే ఎంత ఆనందం అనిపించింది అంటే, దేవుని పనిలో ఈ విధంగా కూడా మనం చేసి ఆ కుటుంబాన్ని సంతోషపరచవచ్చు అనేది. ఆ కుటుంబం ఎంతగా ఆనందపడ్డారంటే, సేవ చేస్తున్నటువంటి మీరు ఒక వాక్యమే చెప్తారా అంటే, సేవ అంటే వాక్యం చెప్పడమేనా? కాదు. అవసరమైతే పారపట్టుకోవాలి, అవసరమైతే మిగతా పనులు కూడా చేయగలగాలి. అలా చేసినప్పుడు ఆ కుటుంబంలో ఉంటున్నటువంటి ఆనందం ఎంత అంటేనండి, నిజంగా సేవకులుగా మీరు ఇలా చేయటం మేము మరి ఎలా మీ కృతజ్ఞతలు చెప్పాలో మాకు తెలియట్లేదండి అని చెప్పి వాళ్ళు చెబుతున్నప్పుడు చాలా ఆనందం అనిపించింది. అది మన బాధ్యత, అది మన బాధ్యత. అది మనం చేసి ఉండలేదనుకోండి, వాళ్ళు విశ్వాసం నుండి తొలగిపోతారు. ఏమైపోతారు తెలుసండి, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనల్ని ఊరోళ్ళు కాకపోతే, మన చుట్టుపక్కల వాళ్ళు మనకు కాకపోతే ఇంకెవరు వస్తారు అని చెప్పి భయముతో దేవునికి దూరం అయిపోయే పరిస్థితులు. ఎందుకు మాట చెప్తున్నానంటే, మనం అన్ని విషయాలలో కూడా మనం నిర్లక్ష్యం అనేది చూపించకూడదండి. రావాలి. ఒక ఇంట్లో గొడవగా జరుగుతుంది అనుకోండి, అప్పుడు మనం అందరం వెళ్తే కదండి ఆ కుటుంబానికి సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. మనం కొన్ని పనులు మనం విడిచిపెట్టేసి అక్కడికి వెళ్ళాలి. ఆ ఇంట్లో ఏదైనా అనారోగ్య పరిస్థితి వచ్చింది అనుకోండి, ఒక ఇంట్లో మనం అందరం ప్రార్థన చేయాలి. సంఘముగా మన బాధ్యత. ఎవరైనా ఏదో పరిస్థితులను బట్టి సంఘానికి రాలేకపోతున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడిగి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. నాకు పని ఉందండి, నేను రాలేను కాదు, అలా అనకూడదు. అలాగ అనుకుంటే మనకు దేవుడు అప్పగించినటువంటి బాధ్యత, మనం యోగ్యులమని మనకి దేవుడు ఎంచుకున్నాడు కదా సువార్త ప్రకటించాలని. సువార్త ప్రకటించాలి అంటే ఏదో లోకం మీదకి వెళ్ళి మౌత్ పట్టుకొని 2 మాటలు చెప్పేసి వచ్చేయడం కాదు. విన్నవాడు వింటాడు, మారినోడు మారుతాడు, అది కాదు సువార్త అనగా. ఒక వ్యక్తి మన దగ్గరికి రాలేకపోతున్నాడు, సంఘానికి నడిపింపబడలేకపోతున్నాడు. ఎందుకు? ఏంటి ప్రాబ్లం? ఏంటి? ఆయనకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? మనలో ఉన్నటువంటి లోపం ఏంటి? మనం ఏమైనా అన్నామా? ఆ మాటలు బట్టి వాళ్ళు రాలేకపోతున్నారా? ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుంటూ ఒక టీమ్గా ఏర్పడిన తర్వాత 1, 3, 4, 5 కలిసి ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి దర్శించవలసినటువంటి బాధ్యత మనకు ఉంది. అప్పుడు వారి విశ్వాసంలో బలపడతారు. వారికి ఉన్నటువంటి సమస్యలు చెప్పినప్పుడు, ఇదిగోండి ఈ కారణాన్ని బట్టి నేను రాలేకపోతున్నాను అంటే, ఆ కారణం ఏంటో తెలుసుకొని ఆయన్ని బలపరచగలగాలి. మనం బలపరచగలగాలి. అలా బలపరిస్తేనేనండి సంఘము అభివృద్ధి చెందుతుంది. ఆయన బలపడితే 10 మందికి చెప్తారు. నేనే మారలేదు అనుకోండి, నేను ఈరోజు మీ దగ్గర ఉండి ఇలా మాట్లాడగలిగాను. కాబట్టి మనకు ఒక బాధ్యత ఉంది అనేది మనం మర్చిపోకూడదు. నా మట్టుకు నేను వస్తాను, వెళ్ళిపోతాను అనే ఆలోచన మన వ్యక్తి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. అది సంఘానికి క్షేమం కాదు, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి కూడా అది క్షేమము కాదు. మనకు ఒక బాధ్యత ఉందని మనం మర్చిపోకూడదు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరొక మాటను మనం చదువుకుందామంటే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన కొరకు ప్రార్థించే ఒక సహోదరుడు సంఘంలో ఉండాలి. అంటే మన కొరకు ప్రార్థించేవారు సంఘంలో ఉండాలి అని. ఏమండి, పౌలు అందరి కొరకు ప్రార్థన చేస్తుంటారు. ఎన్ని సంఘాల కొరకు ప్రార్థన చేస్తుంటారు, ఎందరి వ్యక్తుల కొరకు ప్రార్థన చేస్తుంటారు, ఎన్నిసార్లు మోకాలేసి ప్రార్థన చేస్తుంటారు. అలాగే మన సంఘంలో కూడా ఒక పౌలు లాంటి వాడు ఉండాలి. మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన పిల్లల కొరకు, మన సమస్యల కొరకు, మన బాధల కొరకు ప్రార్థించే పౌలు లాంటి వారు మన సంఘంలో ఒకరు ఉండాలి. ఒకరంటే కాదు ఉద్దేశం. అంటే కొద్దిమంది పౌలు లాంటి వారు మన సంఘంలో ఉండాలి అనే విషయాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. అలాగే సంఘంలో ఎలాంటి వారు ఉండాలి తెలుసండి? సహాయం చేసేవారు కూడా సంఘంలో ఉండాలి. ఎలాగో తెలుసా? పౌలుకు బర్నబా సహాయం చేశాడు. పౌలు గారికి బర్నబా సహాయం చేశాడు. ఏమంటే
నిజంగా పౌలు గారు ఒంటరిగా ఉంటున్నప్పుడు పౌలు గారికి తోడుగా బర్నబా గారు సహకరించి, ఏమండి ఆయన కొంచెం పౌలు గారు చక్కగా మాట్లాడతారని చెప్పేసి ఆయన అక్కడ సభలకు వెళ్ళినప్పుడు మొదటి ప్రసంగం ఈయన చేసి రెండో ప్రసంగం ఆయనకి ఇచ్చేవారు. బర్నబా దగ్గరికి పౌలు గారు వెళ్ళి ఏమంటే నేర్చుకున్న పరిస్థితులు ఉంటాయి. కానీ ఆయన దగ్గరికి వెళ్ళటం, ఆయనతో అంటే నేర్చుకోవడం అంటే అక్కడ పరిస్థితులన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి పరిస్థితులన్నింటినీ గురించి కూడా బర్నబా గారి దగ్గర నుండి పౌలు గారు నేర్చుకున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే సంఘంలో కూడా ఎలాంటి వారు ఉండాలంటే సహకారులు ఉండాలి. సంఘంలో సహకారులు ఉండాలి. ఎలాంటి వారు అంటే బర్నబా పౌలుకి సహకరించినటువంటి సహకారులు వారు సంఘంలో ఉండాలి. అలాగే బాధ్యత కలిగినటువంటి వారు సంఘంలో ఉండాలి. పౌలు గారికి ఒక బాధ్యతగా ఎవరున్నారో తెలుసా? తిమోతి గారు ఉన్నారు. ఆయనకి అనేక సంఘ బాధ్యతలను అప్పగించి పౌలు గారు వేరే దగ్గర సువార్తకు వెళ్ళిపోతుండేవారు. ఎఫెసీ సంఘంలో ఒక బిషప్గా తిమోతి గారు అక్కడ వాడబడ్డారంటే ఆ ఒక ఎఫెసీ సంఘంలో పెట్టింది ఎవరో తెలుసా? పౌలు గారే. అలా సంఘంలో బాధ్యత కలిగినటువంటి వారు కూడా ఉండాలి. అప్పుడే సంఘం అభివృద్ధి చెందుతారు. సంఘం దేవుని అనుకున్నటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘం పిలువబడుతుంది. కాబట్టి అన్ని సంఘాలలాగా ఏమండి ఉండే విధంగా మనం ఉండకూడదు. మనకు ఒక బాధ్యతను దేవుడు అప్పగించాడు అని. ఎందుకంటే మనం ఆనవాయితీగా ఏదో క్రైస్తవులుగా మారినటువంటి వాళ్ళం కాదు, మనకు ఒక బాధ్యత ఉంది అని మనం గుర్తుపెట్టాలి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. ఏమని చెప్తున్నారండి? అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండాలి అని చెప్తున్నాడు. ఏ విషయాల్లో అంటే అన్ని విషయాల్లో కూడా మనం ఎలా ఉండాలట? మితముగా ఉండాలి అని చెప్తున్నారు. మితముగా ఉండుము. తర్వాత ఏమంటున్నారండి? సువార్త విషయంలో శ్రమపడుము, సువార్తకుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. అంటే ఇవన్నీ చేస్తేనే దేవుడు మనం సువార్త ప్రకటించడానికి యోగ్యులమని ఎంచుకున్న ఆ ఒక మాటకు విలువ అనేది వస్తుంది. ఏమంటే సువార్త ప్రకటించుటకు యోగ్యులను మిమ్మల్ని నేను ఎంచుకున్నాను అన్నారు కదండి. ఆ యోగ్యత మనం సంపాదించుకోవాలంటే అన్ని విషయములో మితముగా ఉండాలి. అన్ని విషయములో మనం ఎలా ఉండాలట? మితముగా ఉండాలి. తర్వాత శ్రమపడాలి, సువార్త పని మనం చేయాలి, పరిచర్యను సంపూర్ణంగా మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి. అప్పుడే మనము యోగ్యులుగా ఎంచబడిన వారమవుతాము. కనుక ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, మరి మనం ఈ యొక్క కొత్త సంవత్సరం 2026వ సంవత్సరం మొదలవుతుంది కాబట్టి, దగ్గరవుతుంది కాబట్టి మనందరికీ ఒక బాధ్యత ఉండాలండి. ఎందుకంటే ఉదాహరణకి వాట్సాప్లో ఎవరింటికైనా గ్రూపుడుగా జరుగుతున్నప్పుడు మనం వాట్సాప్లో మెసేజ్ పెట్టేవారుగా ఒకరు తయారవ్వాలి. లేకపోతే ఆ ఒక గ్రూపుడికకు సిద్ధం చేసేవారు ఎవరో ఒక బాధ్యత తీసుకోవాలి. అలాగే ఇప్పుడు మన దగ్గర మరి కేసీఆర్ తీసుకున్నాం, దీన్ని ప్లే చేయగలగాలి, నేర్చుకోవాలని తపన ఉండాలి. గమనస్తులుగా ఉన్నాం, మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. అంటే నా వంతు బాధ్యత ఏంటి? నేను పాడుతాను, నేను వాయిస్తాను, నేను సువార్తకు వెళ్తాను. ఇలా పెద్దలుగా ఉంటున్నటువంటి మనం అన్ని విషయాల్లో మనం ఉంటేనే కానీ
మనం దేవునిలో ఉండలేనటువంటి పరిస్థితి వస్తుంది, ఏ బాధ్యత మనకు లేకపోతే. అవునండి, ఇంటి యజమానికి బాధ్యత లేదనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? ఇల్లు ఎలా గడుస్తుంది చెప్పండి? ఇంటి యజమానికి బాధ్యత లేదనుకోండి, ఇంట్లో ఉప్పు ఉందా, పప్పు ఉందా, ఏమంటే ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, కరెంట్ బిల్లు కట్టేలా లేదా, ఇదేం బాధ్యతలు లేవనుకోండి, ఇల్లు గడుస్తుందండి. మరి సంఘం నడవాలి అంటే మరి మన అందరికీ బాధ్యతలు ఉంది, ఆ బాధ్యతను మనం నిర్వర్తించాలి. సంఘం అభివృద్ధి చెందాలి అంటే మన బాధ్యతను నిర్వర్తించాలి. అలా నిర్వర్తించకపోతే సంఘం అభివృద్ధి చెందదు. ఏమంటే ప్రార్థించేవారు కొందరు, వాక్యం చెప్పేవారు కొందరు. అలాగే కొరింథీలో ఉంటున్నటువంటి సంఘం పరిస్థితి అలాగే ఉండేది. అందరికీ మీరు వంతులు చొప్పున ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్ళాలి అంటున్నారు. అలా ఉండాలి, మన బాధ్యతలు తీసుకోవాలి అన్ని విషయాల్లో. కాబట్టి మొన్న మరి అరుణ్ తమ్ముడితో, రావుల సిస్టర్తో మనం మాట్లాడేమని అంటారండి. అండ్ వీసిప్ట్ ఎవరు ఉన్నారు? ఓకే, మాట్లాడేమన్నాం కదా. చెల్లి వచ్చి మాట్లాడతారు మనతో. అంటే మేమేం మాట్లాడుకున్నాం, ఎలా అప్రోచ్ అయితే బాగుంటుంది, ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది, మనం సంఘం పట్ల మనకు ఉన్నటువంటి బాధ్యత ఏంటి, మనం ఈ విషయాలన్నీ కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా ఇంట్రెస్ట్గా ఉంటున్నటువంటి వారు టీమ్గా ఏర్పడాలి అనేది వారికి వచ్చినటువంటి ఆలోచన. ఆ ఆలోచన మనతో షేర్ చేసుకుంటారు. రైట్, నమ్మరండి.